పరిశుద్ధుడైన మా దేవా, ఎన్నడూ వారిని మార్పు చెందినటువంటి వాడా, కృపయు కనికరము సమాధానం కలిగినటువంటి మా తండ్రి, మీ ప్రియ కుమారుడును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములో దేవానికి వందనములు చెల్లించి ఆరాధిస్తున్నాం. మీ రక్షణకై స్తోత్రాలు. మీరు మమ్మలను ప్రేమించి మీ కుమారుడైన యేసు ప్రభుని లోకానికి పంపి ఆ కలవరి శిలువలో బలిగా మీరు అర్పించినందులకై స్తుతిస్తున్నాం. దయామడివైన మా తండ్రి, మీరు ప్రభు యేసుక్రీస్తు వారి ద్వారా మీరు మాకు బయలుపరుచుకున్నందులకై స్తోత్రాలు. మర్మమైన క్రీస్తుని ప్రభావ మీరు మాకు తెలియజేశారు. పరలోకపు సంగతులు మీ వాక్యం ద్వారా మీ ఆత్మ ద్వారా మీరు మాకు తెలియజేస్తూ ఉన్నందులకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రియమైన తండ్రి, యాత్రా జీవితంలో ఎంతవరకు తోడుగా ఉండి నడిపిస్తూ వచ్చిన ఈ మహాప్రేమకై స్తోత్రాలు. ఈ పరిస్థితుల్లో కూడా మీరు మమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నారు. విడవక మేడలా కృప చూపుతున్నటువంటి మా తండ్రి, మిమ్మల్ని పూజిస్తూ ఉన్నాం. ప్రభా, ఇదిగో ఈ వారం అంతట్లో మీరు కాపాడి భద్రపరిచారు. నేను ఇలా చివరి దినంలో ప్రభా మీరు ప్రవేశపెట్టడానికి ఇష్టపడినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. విపరీతమైన ఎండలు, వేడి, వీటిలో కూడా ప్రభా మీరు కరుణించి మాకు ప్రభా మీరు సహాయపడుతున్నందుకై స్తుతిస్తున్నాం. మా జీవితంలో మీరు జరిగిస్తూ వచ్చిన ప్రతి మేలు ఉపకారం ఇవులన్నింటిని బట్టి దేవా మిమ్మల్ని ఆరాధిస్తున్నాం. ప్రభా, ఈ వారంలో జరిగిన పరిచయను బట్టి మీకు స్తోత్రాలు. ప్రభా, ఇదిగో ప్రార్థన కొరకు మీ సన్నిధికి వస్తూ ఉండగా బలహీనతల పతనములు క్షమించి రక్తంతో కడిగి శుద్ధీకరించి నూతనపరచు. మీ సన్నిధి మేము అనుభవించినట్లుగా మీ సన్నిధి మాకు అనుగ్రహించండి. దేవా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రియమైన తండ్రి, కరెంటు వాతావరణ శబ్దాంతరమే స్వాధీనంగా ఉంచుకొని పాటల వాక్యం ఆస్వాదకరంగా చేయండి. వినేవారికి మేలు క్షేమం కలిగినట్లుగా మీ వాక్యమని వారు ఉద్యోగం పడినట్లుగా సరి చేయబడినట్లుగా మీ వాక్యం వారిలో కార్యం చేయనట్లుగా సహాయం చేయండి. ప్రభావ వినటకు మనసు కలిగించండి. విని ఆచరించి మనసు దయించండి. విడిచిపెట్టేవారిగా కాకుండా సహాయం చేయండి. ఆ పనుల వంటి దేవుని వాక్యం నిర్లక్ష్యం చేయకుండా మీ సన్నిధికి రాగలటకు మీరే వారికి సహాయపడవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. ప్రియమైన మా తండ్రి, మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీ ప్రేమ అపారమైనది, అందుకే మిమ్మల్ని ఆరాధిస్తున్నాం. మా మధ్యలో మీరు అన్నండి ఘనత మహిమాస్తుతి ప్రభావాలు మీకు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. వాటి సంఖ్య 558. దేవ నిన్ను నేను విడువను, నన్ను దీవించు వరకు. దేవ నిన్ను నేను విడువను, నన్ను దీవించు వరకు. దేవ నిన్ను నేను విడువను, నన్ను దీవించు వరకు. నన్ను దీవించు వరకు. దేవ నిన్ను నేను విడువను, నన్ను దీవించు వరకు. నేటి నుండి మమ్ము నీవు, నేటి నుండి మమ్ము నీవు ఆశీర్వాదించేదవంచు, ఆశీర్వాదించేదవంచు. మాదు హృదయ కోర్కెలనెల్లా సఫలపరచు వాడా. మాదు హృదయ కోర్కెలనెల్లా సఫలపరచు వాడా. దేవ నిన్ను
విధముగా మమ్ము లోకము నుండి వేరు పరచిన లోకనాథ నీవేగా. లోకము నుండి వేరు పరచిన లోకనాథ నీవేగా. దేవ నిన్ను నేను విడువను, నన్ను దీవించు వరకు, నన్ను దీవించు వరకు. అడవి బీడుల ఎడారి భూముల, అడవి బీడుల ఎడారి భూముల యెహోవా తన హస్తములతో, యెహోవా తన హస్తములతో ఏదెనుతో జగనగునట్లు మార్పు చేయువాడా. ఏదెనుతో జగనగునట్లు మార్పు చేయువాడా. దేవ నిన్ను నేను విడువను, నన్ను దీవించు వరకు, నన్ను దీవించు వరకు. సీయోనులో నుండి నీవు, సీయోనులో నుండి నీవు మమ్మునాశీర్వదించెదవు, మమ్మునాశీర్వదించెదవు. ఇమ్ముగా మా ప్రార్థనలెప్పుడు ఆలకించువాడా. ఇమ్ముగా మా ప్రార్థనలెప్పుడు ఆలకించువాడా. దేవ నిన్ను నేను విడువను, నన్ను దీవించు వరకు, నన్ను దీవించు వరకు. మాదు స్వాస్థ్యమును నీవు, మాదు స్వాస్థ్యమును నీవు వాక్యముతో ప్రత్యక్షపరచి, వాక్యముతో ప్రత్యక్షపరచి ఆత్మీయ పోరాటమునందు జయము కూర్చువాడా. ఆత్మీయ పోరాటమునందు జయము కూర్చువాడా. దేవ నిన్ను నేను విడువను, నన్ను దీవించు వరకు. గుండె జారిపోవునట్లు, గుండె జారిపోవునట్లు మండిపడుచు శత్రువు రేగా, మండిపడుచు శత్రువు రేగా. అందరైవము ఆధారించు బడ అయిన క్రీస్తు ప్రభు, అందరైవము ఆధారించు బడ అయిన క్రీస్తు ప్రభు. దేవ నిన్ను నేను విడువను, నన్ను దీవించు వరకు, నన్ను దీవించు వరకు. ఆదియంతము లేని దేవా, ఆదియంతము లేని దేవా, అల్ఫయు ఓమెగయు నీవే, అల్ఫయు ఓమెగయు
హల్లెలూయా స్తోత్రములకు అర్హుడవు నీవేగా. దేవ నిన్ను నేను విడువను, నన్ను దీవించు వరకు. దేవ నిన్ను నేను విడువను, నన్ను దీవించు వరకు. దేవ నిన్ను నేను విడువను, నన్ను దీవించు వరకు. నన్ను దీవించు వరకు. దేవ నిన్ను నేను విడువను, నన్ను దీవించు వరకు. నన్ను దీవించు వరకు. ప్రియమైన దేవుని పిల్లలందరికీ ఉదయకాల సమయంలో ప్రభు యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తూ ఉన్నాం. ప్రభు ఈ పరిస్థితిలో కూడా మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఈ వారమంతా తన బలిష్టమైన రెక్కల క్రింద ఎండవేడిమి నుంచి, రకరకాల పరిస్థితుల నుంచి మనల్ని, సంఘాలని, దేవుని పిల్లలందరి కుటుంబాలుగా కాపాడుతూ వచ్చాడు. అంతేకాదు, ఇంతవరకు మే మాసం అంతా కూడా ప్రభు తన కృప కనికరము చొప్పున మనల్ని కాపాడి భద్రపరిచాడు. యెహోవా మిమ్ములను మీ పిల్లలను పోషించును. భూమి ఆకాశములు కలగజేసిన యెహోవా చేత మీరు ఆశీర్వదించబడిన వారు. నిన్ను నన్ను దేవుని పిల్లలందరినీ ఆశీర్వదించిన దేవుడు సామాన్యమైన వాడు కాదు, మానవుడు కాదు. భూమిని ఆకాశమును కలగజేసిన దేవుని చేత నీవు, నేను, మన కుటుంబాలు ఆశీర్వదించబడ్డాయి. ఆకాశ పక్షులను పోషించు దేవుడు. సింహ పిల్లలైన ఆకలి కొంటాయి కానీ తన పిల్లల్ని ఆకలి వరనీయుడు. అంత గొప్ప దేవుడు. ఏమి తిందమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరిద్దామో అని భోజనం కొరకు కానీ వస్త్రాల కొరకు కానీ చింతించొద్దు అంటున్నాడు దేవుడు. ఒకవేళ ప్రియ సహోదరి సహోదరుడా, ఒకవేళ ఆర్థికమైన ఇబ్బందులతో, ఒకవేళ ఎట్లా ఏంటి అనేటువంటి విచారం దిగుతున్నావేమో, ఈ ఉదయకాలంలో దేవుడు చెప్తున్న మాట జ్ఞాపకం చేసుకొని ధైర్యంగా ఉండు. చింతపడొద్దు, దిగులు పడొద్దు. దేవుడు వద్దు అన్న చింతని నువ్వు కలిగి ఉన్నావంటే అది దేవుని దృష్టికి పాపముగా ఎంచబడుతుంది. వద్దు అనేది చేయటమే కదా పాపం అంటే. కాబట్టి చింతించొద్దు అంటున్నాడు. నీ చింత యావత్తు ఆయన మీద వేయడు అంటున్నాడు. నీ భారం యెహోవా మీద మోపమంటున్నాడు. మన భారాన్ని భరించేవాడు, మన కొరకు చింతించేవాడు, మన అక్కడి తీర్చేవాడు, మన కొరకు విజ్ఞాపన చేసేవాడు, మన కొరకు స్థలం సిద్ధపరిచేవాడు, మన కొరకే రాబోతున్న దేవుడు మనకున్నాడు. ఆయన మనల్ని ఎన్నడూ విడిచిపెట్టడు, ఎడబాయడు. ఆయన ప్రేమలో ఎలాంటి మార్పు ఉండదు. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాడు. కలవరి శిలువలో నీ మీద నా మీద ఎంత ప్రేమ అయితే కుమ్మరించాడో అదే ప్రేమతో ఇప్పటికీ నిన్ను నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. మనం మారుతున్నాం పరిస్థితులను బట్టి, కాలాన్ని బట్టి, మనుషులను బట్టి. కానీ దేవుని ప్రేమ ఎన్నడూ మారట్లా. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాలంలో ఏ విషయాన్ని బట్టి కృంగిపోవద్దని దేవుని పేరిట నీకు మనవి చేస్తూ ఉన్నాను. సాతాను వేసి మొట్టమొదటి బాణం నిరాశ, నిస్పృహ, కృంగుదల. ఆ తర్వాత ఇండివిడ్యువాలిటీ. కాబట్టి నిరాశ, నిస్పృహ, కృంగుదల అనేది శత్రువు వేస్తున్నటువంటి బాణం. దేవుని ప్రజలు ఎప్పుడు కూడా నిరాశపడకూడదు, కృంగిపోకూడదు, ఆధారపడకూడదు. దేవుని ప్రజలు ధైర్యంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, సమాధానంగా ఉండాలి. ఇదే దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ఆధిక్యత, ఆశీర్వాదము, వరం. రెండవది, సాతాను ఏం చేస్తుందంటే ఇండివిడ్యువాలిటీ తీసుకొస్తుంది. ఎవరికి వారైనట్లుగా మరి అట్లా ప్రవర్తించినట్లుగా చేస్తుంది. అది సాతాను చేసేటువంటి పని. ఐకమత్యాన్ని పోగొడుతుంది, ఇండివిడ్యువాలిటీ తీసుకొస్తుంది. చాలామంది కుటుంబాల్లో కుటుంబ ప్రార్థన కలిగి ఉండరు. తర్వాత ఇండివిడ్యువల్గా ఎవరికి వాళ్ళే మేము ప్రార్థన చేసుకుంటున్నాం, బైబిల్ చదువుతున్నాం, తప్పు లేదు, అది చేయాలి. కానీ కుటుంబ ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది. ఆ తర్వాత సంఘంతో కలిసి ప్రార్థించడం. తర్వాత కొంతమంది 2-3 సహోదరులు సహోదరులు కలిసి ప్రార్థించడం అనేది అది ఎంతో
విశ్వాసకి, సంఘానికి బలాన్ని తీసుకొస్తుంది. శత్రు బలమంతటి మీద దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. సో మనం ఈ రీతిగా జయించాలి అంటే ఈ కలిసి ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యం. ఈ దినాల్లో భేదాభిప్రాయాలు తీసుకొచ్చి ఇండివిజువాలిటీ ఎవరికి వాడనట్టుగా అది చేస్తూ వస్తుంది. ఒకరితో ఒకరికి సమాధానం లేకుండా నాకు చేత కదా, నేను బైబిల్ చదువుకుంటా, నేను ప్రార్థన చేసుకుంటా, మంచిది, బైబిల్ చదవాలి, ప్రార్థించాను. కానీ వ్యక్తిగా సహవాసాన్ని పోగొట్టుకొని ఇండివిజువాలిటీగా ఏదో రోడ్డు ప్రక్కన మొక్కలాగా చెట్టులాగా ఉండకూడదండి. ఇది సాతాను వేసేటువంటి రెండవ బాణం. ఈ విషయాలు మనం గమనించి ఈ చివరి దినాల్లో మరి అక్కడ సమయం దగ్గర పడింది, మా సంఘం ఎత్తబడే సమయం ఆసన్నమవుతూ ఉంది. మరి 2 కొరింథీయులు పౌలు గారు చెప్పినట్లుగా సాతాను యొక్క కుతంత్రములు ఎరగని వారము కాము అంటాడు. మనము సాతాను యొక్క కుయుక్తులు, కుతంత్రాలు ఎరిగిన వారమై ఎలాంటి నిరాశ నిస్పృహలకు లోను కాకుండా ఇండివిజువాలిటీ లేకుండా కలిసి సంఘముతో కలిసి ప్రార్థనలు ఏకీభవిస్తూ మరి సిద్ధపడినట్లయితే ఆ ఎత్తబడే గుంపులో, ఆ ఎత్తబడే సంఘంలో నీవు నేను కూడా ఉంటాం. ఒకవేళ ఎత్తబడకుండా విడువబడినట్లయితే జాగ్రత్త, మరి భయంకరంగా శ్రమలు ఉంటాయి. ఇప్పుడు కరోనా ఒకటి, తర్వాత మిడతల దండు వస్తుందని దీని గురించి రకరకాలుగా ఈ బోధకులు రకరకాలుగా ప్రసంగాలు చేస్తూ ఉన్నారు. అయితే మీరు వాటిని వినొద్దని నేను చెప్పట్లేదు, కానీ అవి ముఖ్యం కాదు, బైబిల్ మీకు ముఖ్యం. దేవుని వాక్యంలో ఏమి రాయబడింది. ఇప్పుడు వచ్చే మిడతలు 2వ రాకడకు సంబంధించినవి కాదు, అవి తెగుళ్ళు సూచిస్తూ ఉన్నాయి అంతే. ఐగుప్తులో మిడతలు వచ్చినాయి కదా, దానికి సాదృశ్యం, పంటను తినేస్తాయి. కానీ 2వ రాకడలో ప్రాణగ్రంథంలో రాయబడిన మిడతల గుంపు అవి చెట్లని, ఆకులను తినవండి, మనుషులను కొడతాయి. తేలు గుడితే ఎంత బాధ ఉంటుందో అంత బాధ ఉంటుంది. 6 నెలలు ఆ మిడతలు మనుషులను కుడుతూ బాధిస్తూ ఉంటాయి. చంపడానికి వాటికి అధికారం లేదు. అది ప్రకటన గ్రంథంలో రాయబడిన మిడతల యొక్క మరి మర్మం అది. సో ప్రతిదానికి భయపడమాకండి, ప్రతిదానికి హైరాణ పడమాకండి, ఎవడు ఏం చెప్తే అది నమ్మమాకండి. వాక్యం చదువు. ముఖ్యంగా ప్రియమైన వాళ్ళరా, సియోను వాసులరా, మీకు ఈ ఉదయకాలంలో ఇచ్చిన హెచ్చరిక, మీరు తప్పుడు బోధల వైపు తిప్పబడొద్దు. టీవీల్లోనూ, సెల్ ఫోన్లోనూ, ఆన్లైన్లోనూ రకరకాల బోధలు, వాక్యాలు వస్తూ ఉన్నాయి. జాగ్రత్త, దీన్ని పడితే అది నమ్మమాకు. నీకు దేవుడు నీ మందిరంలో నుంచి శ్రేష్టమైన వాక్యం నీకు అందిస్తూ ఉన్నాడు. కాబట్టి జాగ్రత్తగా విని అనుసరించి ప్రభు రాకడ కొరకై సిద్ధపడవలసిందిగా దేవుని పేరిట నీకు మనవి చేస్తున్నాను. అన్య బోధల చేత త్రిప్పబడవద్దు, నీకున్న దాన్ని దూషణ పాలు చేసుకోవద్దు. దేవుడు నీకు శ్రేష్టమైనది ఇచ్చాడు. నీకు కరువు రానిలా, వాక్య కరువు, ఆత్మీయ కరువు నీకు ఏది కూడా దేవుడు తక్కువ చేయాల. ఈ విపత్కరమైన కాలంలో కూడా దేవుడు నీకు సమృద్ధినిస్తూ ఉన్నాడు. ఇంక నువ్వు అటు ఇటు దిక్కులు చూడాల్సిన అవసరం ఏంటి? ఇది చూడండి, ఇండివిజువాలిటీ సాతాను వేసేటువంటి ఈ ఆత్మీయంగానే సాతాను మోసం చేస్తుంది ప్రజల్ని. గ్రహించి జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని విని దేవుని వాక్య ప్రకారంగా సిద్ధపడితే ఎత్తబడే గుంపులో ఉంటాం. ఏదో మన తెలివితేటలు ఉపయోగించుకొని మనం ఏదో జ్ఞానవంతులు, నేను ఆ వాక్యం వింటున్నా, ఈ వాక్యం వింటున్నా, ఇవన్నీ మంచిదే, వెళ్ళొద్దని నేను అంట్లా. కానీ నీకున్న దాన్ని పోగొట్టుకోమాక. దేవుడు నీకు ఇచ్చింది శ్రేష్టమైన దాన్ని పోగొట్టుకోవద్దు. జాగ్రత్త పడు. పెద్దాన్ని చూసి కంగారు పడమాక, పెద్దాన్ని చూసి బెంబెలు పడమాక. ఇదిగో మిడతలు, అదిగో కరోనా, అదిగో ఇది, ఇదిగో ఇది, అది జరుగుతాయి. దేవుడు చెప్పాడు. భయపడొద్దని కూడా చెప్పాడు, మోసపోవద్దని చెప్పాడు. ఈ గుర్తులకు ముందు ప్రభు ఏం చెప్పాడంటే, ఎవడనో మిమ్మల్ని మోసపరచనీయకుండా చూసుకున్నాడు అంటున్నాడు. సో ఏర్పరచబడిన వారు సైతం మోసపరచబడి దినాల్లో ఉన్నాం. కాబట్టి మనం మోసపోకుండా చూసుకోవాలా. ఇవన్నీ జరుగుతాయని దేవుడు చెప్పాడు. భయపడొద్దు, కలవరపడొద్దు. మీ విడుదల సమీపించిందని ధైర్యంగా తలలెత్తుకోమన్నాడు దేవుడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఈ ఉదయకాలంలో మీకు చేసే మనవేంటంటే, ఈ మిడతలని అవని ఇవన్నీ రకరకాలుగా చెప్తూ ఉన్నారు. ఇవి వస్తాయి, ఇవన్నీ జరుగుతాయి. కానీ రాకడ సంఘం ఎత్తబడకుండా అంత్యక్రీస్తు బయలుపరచబడాడు. సంఘం భూమి మీద ఉండగా అంత్యక్రీస్తు రావడానికి వీలు లేదు. అది వాక్యం చెప్తా ఉంది. ఇదిగో క్రీస్తు వచ్చాడు, అదిగో అంత్యక్రీస్తు వచ్చాడు, అది అక్కడ రాకడ ఇవన్నీ విని ఈ చెత్త చెదరం అంతా బుర్రలో పెట్టుకొని మీకున్న దాన్ని దూషణ పాలు చేసుకోమాకండి. మీకున్నది శ్రేష్టమైన దాన్ని పోగొట్టుకోవద్దు.
దేవుడు మీకేం తక్కువ చేయాల. దేవుడు మిమ్మల్ని అనాథలుగా విడవల. దేవుడు మిమ్మల్ని పస్తులుంచట్ల. ఆత్మీయ ఆహారం కావలసినంత దేవుడు నీకు ఇస్తూ ఉన్నాడు. తిను, బలం పొందు, సహవాసానికి దూరంగా ఉండద్దు, ఇండివిడ్యువాలిటీగా ఒక్కడుగా ఏకాంగుడుగా ఉండద్దు. సాతాను వేసే బాణం ఇది. నీలో రకరకాల ఆలోచనలు తీసుకొచ్చి నిన్ను సంఘంతో కలవనీయకుండా చేస్తుంది. గుర్తుంచుకో సహోదరి, సహోదరుడా. ఈ దౌర్భాగ్యమైన స్థితి నుంచి నువ్వు బయటపడాలని ఉదయకాలంలో నీకు మనవి చేస్తున్నా. ఇండివిడ్యువాలిటీ మెయింటైన్ చేస్తుంది సాతాను. ఎవరికి వారన్నట్టుగా ఆ మనసుల్లో అలా భేదాభిప్రాయాలు తీసుకొస్తుంది. అలా కాదండి. దేవుడు నిన్ను సంఘంలో ఎందుకు ఉంచాడు? సంఘం ఎందుకు ఇచ్చాడు నీకు? సంఘం మర్మాన్ని దేవుడు ఎందుకు తెలియజేశాడు? సంఘమే క్రీస్తు అంటే ఆయన శరీరం సంఘం. సంఘము ద్వారా తన యొక్క మహత్యాన్ని, తన యొక్క కార్యాలని లోకానికి తెలియజేయాలని దేవుడు ఇష్టపడ్డాడు. ఇది ఒక మర్మం అండి. ఈ మర్మాన్ని సంఘం ద్వారా నీకు తెలియజేశాడు. సంఘం ద్వారా దేవుడు ఎవరంటే లోకానికి తెలియజేయాలని దేవుని యొక్క ప్రణాళిక అని చెప్పేసి పత్రికలో ఈ విషయాలు మనం చదవచ్చు. అలాంటి సంఘాన్ని తిరస్కరించొద్దు. అలాంటి సంఘానికి దూరంగా ఉండొద్దు. అలాంటి సంఘముతో ఏకీభవించి ప్రార్థనలో కానీ పరిచర్యలో కానీ పాలు పొందడం ఎంతైనా క్షేమం, ఎంతైనా అవసరం. ఇది వాస్తవం, సత్యం. ఈరోజు సాతాను రకరకాలుగా ఆలోచన తీసుకొచ్చి ఇండివిడ్యువాలిటీ, ఎవరికి వారే అన్నట్లుగా, అది చాలా తప్పు. ఎవరికి వారు ప్రార్థన చేసుకోవాలి, బైబిల్ చదువుకోవాలి, మంచిది, అది కూడా అవసరం. కానీ అసలైంది మర్చిపోమాకండి. అసలైన దాన్ని విడిచిపెట్టవద్దు. సంఘం ఎత్తబడుతుంది, సంఘంలో మనం ఉండాలి. మరి దేవుని గ్రంథంలో మనం చూసినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు తిరిగి లేపబడిన తర్వాత ఆయన శిష్యులు కనబరుచుకుంటాడు. ఒకసారి ప్రభు శిష్యులు కనబరుచుకున్నప్పుడు 10 మంది ఉంటారు, కానీ తోమ లేడు. ఈయన ఏడకపోయాడు, బయటికి పోయాడు తెలియదు. తోమ వచ్చినాక శిష్యులు చెప్పారు మిగతా 10 మంది, అరే ప్రభు లేచాడు, మేము చూసాము, ప్రభు మాతో మాట్లాడాడు అంటే ఈ తోమ అంటాడు, నేను నమ్మను, ఆయన గాయాల్లో వేలు పెట్టి తిప్పితేనే నమ్ముతానంటాడు. ఆ సంఘం అప్పుడు ఆ 10 మందే. సంఘంలో లేడు తోమ, ఏడకపోయాడు. ప్రభు వచ్చినప్పుడు ప్రభు వాళ్ళతో మాట్లాడినప్పుడు ఆ సంఘంగా వాళ్ళు కూడుకున్నప్పుడు ఆ సంఘంతో ఏకీభవించలేడు తోమ. బయటకు పోయాడు, ఎక్కడికో పోయాడు. అందుకే ఆ మనుషుల్లోకి అవిశ్వాసం వచ్చేసింది. సంఘముతో లేని వ్యక్తి అవిశ్వాసుగా చేయబడతాడు. కాబట్టి దేవుని ప్రజలారా, విశ్వాసులారా, సహోదరి సహోదరుడా, సంఘముతో ఉండటం చాలా ప్రాముఖ్యం. సంఘమే యేసు ప్రభు. ఆయన అంటాడు, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరంటాడు. అవిశ్వాసం వస్తుంది. ఇక అవిశ్వాసం వస్తే ఒక్కొక్కటి ఎన్ని వస్తాయో మనకు తెలిసిన విషయాలు. కాబట్టి నా మనవేంటంటే ఇండివిడ్యువాలిటీగా ఉండొద్దు. తర్వాత నిరాశ, నిస్పృహ గురి కావద్దు. నీ దేవుడు నిన్ను చేయబడివాడు. ధైర్యంగా ఉండు, ధైర్యంగా ఉండు. రెండవది, ఇండివిడ్యువాలిటీగా ఉండమాట. సంఘముతో కలిసి ప్రార్థనలు ఏకీభవించు. ఒకవేళ ఇప్పుడు పరిస్థితులు అనుకూలంగా లేవు కాబట్టి ఈ ఆన్లైన్ ద్వారా, ఈ సెల్ ఫోన్ ద్వారా నీకు వాక్యం అందిస్తున్నావు. సో నీ ఇంట్లో నువ్వు నీ కుటుంబంగా చక్కగా కూర్చొని వాక్యం వింటూ ఈ వాక్యంతో ఏకీభవించు, ప్రార్థనతో ఏకీభవించు. నువ్వు ఎక్కడున్నా సరే ఏకీభవించడానికి దేవుడి ఈ దినాల్లో ఈ అవకాశాన్ని కల్పించాడు. ఈ నెట్ ద్వారా లోకంలో పాపం ప్రచురిపోతుంది. దాన్ని ఉపయోగించుకొని దేవుడు నీకు మేలు చేయాలని చూస్తూ ఉంటాడు. ప్రభు దేన్నైనా వాడుకొని నీ అక్కర తీరుస్తాడు. దిగులు పడొద్దు. తర్వాత ఇండివిడ్యువాలిటీగా ఉండొద్దని ఈ ఉదయకాలంలో దేవుని పేరిట నీకు మనవి చేస్తున్నాను. మనం ప్రార్థన ఎలా చేయాలి? మార్కు సువార్త 9వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి పేతురుని, యాకోబుని, యోహాన్ని ముగ్గురిని తీసుకొని ఆ కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటాడు. మార్కు సువార్త 9వ అధ్యాయం 2వ వచనం నుండి నేను కొన్ని మాటలు చదువుతాను. 6 దినములైన తర్వాత యేసు పేతురును, యాకోబును, యోహాను మాత్రము వెంటబట్టుకుని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతంగా వారిని తోడుకొని పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. అంతలో ఆయన వస్త్రములు ప్రకాశమానమైనవి, మిగులు తెల్లనివి ఆయన. లోకమందు ఏ చాకలియునో అంత తెల్లగా చలువ చేయలేడు. మరియు మోషేయు, ఏలియాయు వారికి కనపడి యేసుతో మాట్లాడుచుండరి. అప్పుడు పేతురు, బోధకుడా,
మనం ఇక్కడ ఉండటం మంచిది. మేము నీకు ఒకటి, మోషేకు ఒకటి, ఏలియాకు ఒకటి 3 పర్ణశాలలు కట్టుదామని చెప్పాను. వారు మిగులు భయపడేది కనుక తాము చెప్పవలసినదేమో అతనికి తెలియలేదు. మేఘం ఒకటి వచ్చి వారిని కమ్మగా, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినడని ఒక శబ్దము ఆ మేఘం నుండి పుట్టెను. వెంటనే వారు చుట్టూ చూచినప్పుడు తమ యొద్దనున్న యేసు తప్ప మరి ఎవరినో వారికి కనబడలేదు. చాలా పర్యాయాలు ప్రభు యేసుక్రీస్తు వారు ఈ పేతురు, యోహాను, యాకోబును వెంట పెట్టుకుని వెళ్ళాడు. ఈ ముగ్గురు ఇన్నర్ సర్కిల్ ప్రభు యొక్క శిష్యుల్లో. యాయిరు కుమార్తెను బ్రతికించేటప్పుడు వీళ్ళు ముగ్గురిని తీసుకెళ్ళాడు. గెత్సెమనే తోటలో వీళ్ళు ముగ్గురిని మరి ప్రత్యేకించినట్టుగా చూడవచ్చు. ఈ రూపాంతర కొండ మీదకి వీళ్ళ ముగ్గురిని తీసుకుని పోయాడు. మిగతా వాళ్ళకు కొంచెం కుళ్ళు పుట్టినట్టు ఉందేమో, ఇప్పుడు వాళ్ళేనా మేము పనికిరామా, ఒక రకమైనటువంటి క్లాషెస్ వచ్చినాయంట. ఈయన ముగ్గురేమో కొండ మీద ప్రభుతో ఉన్నారు, మిగతా 9 మంది శిష్యులు కొండ క్రింద ఉన్నారు. ప్రజలు వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు. ఒక తండ్రి కుమారుని తీసుకొచ్చాడు. వాడికి మూర్ఛ రోగాన్ని కలగజేసే దయ్యం వచ్చింది. బాగు చేయంటే శిష్యుల వల్ల కాలేదు. అంతకుముందు ప్రభు పంపించినప్పుడు శిష్యులు దెయ్యాలు వెళ్ళగొట్టారు, రోగులను స్వస్థపరిచారు, ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేశారు. సంతోషంగా వచ్చి చెప్పారు, ప్రభా నీ నామంలో మాకు దెయ్యాలు కూడా లోపడుతున్నాయంటే ప్రభు అన్నాడు, దెయ్యాలు లోపడుతున్నాయని కాదు, మీ పేర్లు పరలోకంలో రాయబడి ఉన్నామని సంతోషించడని ప్రభు చెప్తాడు. దెయ్యాలు వెళ్ళగొట్టాడు, రోగులు స్వస్థపరిచాడు. అధికారం ప్రభు ఆల్రెడీ వాళ్ళకి ఇచ్చాడు. కానీ ఇక్కడ కొండ క్రింద ఆ మూర్ఛ రోగం అనే దెయ్యం వచ్చిన వాడిని బాగు చేయడం శిష్యుల వల్ల కాదు. ఎందుకంటే మరి నాకు అర్థమైన విషయం ఏంటంటే వీళ్ళలో ఒక రకమైనటువంటి భేదాభిప్రాయాలు వచ్చినాయి. వాళ్ళ ముగ్గురేనా మేము పనికిరామా అనేటువంటి ఒక ఆలోచన వారిలో వచ్చి ఉండొచ్చు. అందుకే ఎప్పుడైతే ఆ భేదాభిప్రాయాలు వచ్చినాయో, వాళ్ళలో ఆ ఆలోచన వచ్చిందో, వాళ్ళు సాతాన్ని గెలవలేకపోయారండి, సాతాన్ని గద్దించలేకపోయారు, దాని చేతులు ఓడిపోయారు. వాళ్ళు అపహాసం చేస్తున్నారు, పెద్ద గొప్పలు చెప్తున్నారు కదా, మీరు దేవుడు బాగు చేస్తాడు, దెయ్యాలు పోతాయి, రోగాలు పోతాయి అని, ఏది మరి ఈ దెయ్యాన్ని పోగొట్టలేదా మీరు అని చెప్పి అపహాసం చేస్తూ ఉంటారు. చూసారా ఆ ఆలోచన ఎంత భయంకరమైందో. వాళ్ళ ముగ్గురైనా మేము పనికిరామా అన్నట్టుగా ఉన్నారు 9 మంది. వాళ్ళ వల్ల కాల. అందుకే ప్రభు కొండ దిగి వచ్చినప్పుడు విశ్వాసం లేని మూర్ఖతరము వారులరా నేను ఎంతకాలం మిమ్మల్ని సహిస్తానన్నాడు. చూడండి, ఆ మాట అక్కడే ఉంది 9వ అధ్యాయంలో 19వ వచనం. అందుకు ఆయన విశ్వాసం లేని తరము వారులరా నేను ఎంతకాలం మీతో నందును, ఎంతవరకు మిమ్మల్ని సహింతును. శిష్యులను కోప్పడ్డాడు. విశ్వాసం లేని తరము వారులరా అంటే ఈ గునుగుడు సనుగుడు వారిలోకి వచ్చేసరికి వాళ్ళలో ఉన్న విశ్వాసం కాస్త పోయింది. విశ్వాసం లేకపోతే ఇంకా ఆత్మీయ జీవితానికి అర్థమే లేదు. కాబట్టి దేవుని ప్రజలారా ఈ ఉదయకాలంలో ఉన్న మనం ఏంటంటే ఇండివిజువాలిటీ. వీళ్ళ ముగ్గురిని ప్రభు తీసుకెళ్ళాడు పైకి. ఎందుకు తీసుకెళ్ళాడు? మరి నేను ఎవరినని జనం చెప్పుకుంటున్నారని ప్రభు అడిగినప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చెప్పారు. ఒకళ్ళేమో ప్రవక్త అన్నారు, ఇంకొకరేమో ఏలియా, అది క్షమించండి, బాప్తిస్మిచ్చి యోహాను తిరిగి లేచాడని రకరకాలుగా చెప్పారు. అయితే పేతురు ఒక మాట చెప్పాడు, నువ్వు సజీవుడైన దేవుని కుమారుడివి. పేతురు ఆ సత్యాన్ని గ్రహించగలిగాడు, దైవికమైన సంగతులు గ్రహించినటువంటి వాడు. తర్వాత యోహాను యేసు ప్రభు యొక్క రొమ్మును అనుకుంటాడు. దేవుని అంతగా ప్రేమించినటువంటి వ్యక్తి. యాకోబు ప్రభు కొరకు ఆ చేదు గిన్నె త్రాగడానికి ఇష్టపడినటువంటి వాడు. నేను పొందు బాప్తిసం మీరు పొందుతారా, నేను త్రాగే గిన్నెలను మీరు త్రాగుతారని అడిగితే తాగుతామని చెప్పాడు. ప్రభు కొరకు వాళ్ళు దేనికైనా సిద్ధపడినటువంటి వారు. బహుశా అందుకేమో వాళ్ళ ముగ్గురినే ప్రభు వెంట పెట్టుకుని వెళుతూ వచ్చాడు. ఆ పరలోకపు విజన్ కలిగినటువంటి వాడు పేతురు. నువ్వు సజీవుడైన దేవుని కుమారుడివి. ఎవడు చెప్పలా మాట. నా శరీరం తిని నా రక్తం త్రాగబడి నిత్య జీవితం, నా శరీరం నిజమైన పానం, ఆహారం నా రక్తం నిజమైన పానం అంటే యోహాను సువార్తలో ఈయన ఎట్లా ఈ శరీరం తింటాడు,
ఈయనట్లే రక్తాన్ని త్రాగనిస్తానని ప్రజలు అభ్యంతరం పడ్డాడు. ఇది కఠినమైన మాట అన్నాడు. ఇది ఎట్టి మాట, ఇది ఎలా అని కోపగించుకొని సనుక్కొని గొనుక్కొని అప్పటి నుంచి అనేకులు ఆయన వెంబడించడం వెనక్కి తీశారు. అదే మాట పేతురుకి అంటున్నాడు, అయ్యా నిత్యజీవం గల మాటలు గలవాడవు, నిన్ను విడిచి మేము ఎక్కడికి పోతాం? వాళ్ళకేమో కఠినమైన మాటగా ఉంది, పేతురుకేమో నిత్యజీవాన్ని కలిగించే మాటగా ఉంది. ఒకే వాక్యం, ప్రభు చెప్పిన వాక్యం అది. చూసారా, మనం వినటంలోనే ఉంది తేడా. పేతురుకేమో ఆ మాట ఎట్ట కనపడింది? నిత్యజీవాన్ని ఇచ్చే మాట. వాళ్ళకి ఎలా కనపడింది? ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వింటాడు, అబ్బే ఇది కష్టం కాదు అని చెప్పి వెనక్కి వెళ్ళిపోయారు. ఉదయకాలంలో ఒకవేళ ఇంటింటి వాళ్ళు వచ్చి ఒకవేళ అలాంటి మేధాప్రాయాలు గొనుగుడు సునుగుడు ఉన్నట్లయితే, సహోదరి సహోదరుడా, దేవుడు నేను అంటున్న మాట, అల్ప విశ్వాసులారా, విశ్వాసం లేని తరం వారులారా. ఈ గొనుగుడు సనుగుడు ఎందుకు వస్తుందంటే విశ్వాసం లేకపోవడానికి. భేదాభిప్రాయాలు ఎందుకు వస్తాయంటే విశ్వాసం తగ్గిపోయినప్పుడు. కాబట్టి విశ్వాసం పోనపెట్టుకోమాక, విశ్వాసాన్ని వృద్ధి పొందించు. శిష్యులు ఏం అడగలేదండి యేసుప్రభుని, మాకు భూములు ఆస్తులు మాకు అధికారమే అది ఇది అడగల. వాళ్ళు అడుగుతూ వచ్చిన కొన్ని విషయాలు జాగ్రత్త గమనించారు. లూకాసు సువార్తలు అంటారు, అయ్యా మా విశ్వాసాన్ని వృద్ధి పొందించని అడిగారు. ప్రభువా మాకు ప్రార్థన నేర్పని అడిగారు. ప్రభువా మాకు తండ్రిని చూపించు అని అడిగారు. ప్రభువా నువ్వు ఎక్కడికి వెళుతున్నావో మాకు చెప్పు అని అడిగారు. ఒకవేళ తప్పు చేస్తే ఇక్కడ ఇదే ఈ మార్క్స్ వార్త 9వ అధ్యాయంలో ఇంట్లోకి వచ్చినప్పుడు అడుగుతారు, మేమెందుకు పోగొట్టలేకపోయాం, మా తప్పు ఏంటి, మా బలహీనత ఏంటి, మా పతనం ఏంటి ప్రభు అని ప్రభుని అడిగి సరి చేసుకున్నారు. వాళ్ళు ఎంత చక్కగా ప్రభుని వెంబడించారో చూడండి. మాకు పాటలు పాడే వరమే అని అడగల, మాకు వాక్యం చెప్పే వరమే అని అడగల, మాకు అది ఇది అని ఇల్లేవి అడగల. ప్రభుని ప్రార్థన చేసి నేర్పించాయా, తండ్రిని తెలియజేయ, విశ్వాసాన్ని వృద్ధి పొందించాయా, ఆ మార్గం ఏంటో చెప్పు ప్రభువా, నువ్వు ఏడకపోతున్నావు చెప్పు ప్రభు, ఈ విషయాలు అడిగితే వచ్చాయి. అందుకే వాళ్ళు లోకాన్ని తలక్రిందులు చేశారండి. ఈ రోజున మనం ప్రార్థన చేస్తే రేకులు దాటి పైకి పోట్ల. ఎందుకంటే మనలో ఇన్ని గొనుగులు సనుగులు భేదాభిప్రాయాలు ఇంటి వాళ్ళు తీసి ఎన్ని ఉన్నాయో ఇవన్నీ మనసులో పెట్టుకుని ప్రార్థన చేస్తే మన ప్రార్థన ఎక్కడ ఆలకించబడుతుంది, పరలోకానికి ఎక్కడ చేరుతుంది మన ప్రార్థన. కాబట్టి ఇంటి వాళ్ళకి భేదాభిప్రాయాలు కలిగి ఉండొద్దని ఉదయకాలంలో మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఒకవేళ ఎవరినైనా ప్రభు ఆడుకుంటూ ఉంటుంటే సంతోషించు, అంతేగాని భేదాభిప్రాయాలు కలిగి ఉండొద్దని మీకు మనవి చేస్తున్నాను. ప్రతి వానికి వాని సామర్థ్యం కొలది పనిచ్చాడు. ఒకటికి 5 ఇచ్చాడు, ఒకటికి 2 ఇచ్చాడు, ఒకటికి 1 ఇచ్చాడు. ఎవరి సామర్థ్యం వాడిదే. నాకెందుకు 5 లేదంటే నీ సామర్థ్యం 1 కాబట్టి 1 ఇచ్చాడు, నీ సామర్థ్యం 2 కాబట్టి 2 ఇచ్చాడు, నీ సామర్థ్యం 5 కాబట్టి 5 ఇచ్చాడు. వాడికి 5 ఇచ్చావు, నాకు 1 ఎందుకు ఇచ్చావంటే ఆయనకు తెలుసు ఎవరేంటి ఎట్లా అనేది. ఇవన్నీ పక్కన పెట్టి ప్రభుని ప్రేమిద్దాం, ప్రభు మందిరాన్ని ప్రేమిద్దాం, ప్రభు పనిని ప్రేమిద్దాం, ప్రభు వాక్యాన్ని ప్రేమిద్దాం. ప్రభు పనికి, ప్రభు వాక్యానికి, ప్రభు పరిచర్యకి ఎక్కడ కూడా ఆటంకం మన నీ ద్వారా నా ద్వారా కలగకూడదు. ఇలా నేర్చుకున్నప్పుడు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రార్థన ప్రభు ఉంటాడు. ప్రార్థన ఆ కొండ మీదకి వెళ్ళిన తర్వాత యేసుప్రభు వారు ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసేసరికి రూపాంతరం పొందాడు. వస్త్రాలు తెల్లగా చేపడ్డాయి. మోషే ఏలియా మాట్లాడుతూ ఉన్నారు. మోషే ధర్మశాస్త్రానికి గుర్తుగా ఉంటే ఏలియా ప్రవక్త గుర్తుగా ఉన్నాడు. సో ఇప్పుడు అక్కడ ఏం తెలియవుతుంది? ఈ పేతురు, యోహాను, యాకోబు సంఘానికి గుర్తుగా ఉన్నారు. ఈ క్రిందున్న 9 మంది శిష్యులు, వీళ్ళు సంఘం ఎత్తబడిన తర్వాత రక్షించబడే వారికి గుర్తుగా ఉన్నారు. సో ఇవన్నీ కలిస్తేనే పరలోకం. ధర్మశాస్త్రం నెరవేర్పు జరిగింది అక్కడ. ప్రవచనాలు, ప్రవక్తలు ఏ ప్రవచనాలు అయితే ప్రవచిస్తూ వచ్చారో అవన్నీ యేసుక్రీస్తులో నెరవేర్చబడ్డాయని చెప్పడానికే అక్కడ మోషే, ఏలియా యేసు ప్రభుతో మాట్లాడుతూ ఉన్నారు. తర్వాత పేతురు, యోహాను, యాకోబు వీళ్ళు
మరి యేసు ప్రభు కాలంలో రక్షించబడినటువంటి విశ్వాసుల సంఘానికి సాదృశ్యంగా ఉన్నారు. ఈ కొండ క్రిందనటువంటి జనము, కొండ క్రిందనటువంటి 9 మంది శిష్యులు, వారు దేనికి గుర్తుగా ఉన్నారంటే తర్వాత రక్షించబడిపోయే ప్రజలకు గుర్తుగా ఉన్నారు. వీళ్ళందరికీ కలిపితేనే పరలోకం అండి. ఆ పరలోకపు అనుభవంలోకి వెళ్ళిపోయారు ప్రభు వారు ప్రార్థన చేస్తారు. సో మనం ప్రార్థన చేసినప్పుడు ఆ రూపాంతరం అంటే ఆ పరలోకాన్ని చేరుకోగలగాల. పరలోకంలో ఉన్న సంగతులు మన మనసులోకి రావాలి, మన గమనంలోకి రావాలి, వాటి మీద దృష్టి ఉంచాలి. అలా మనము ప్రార్థనలో పరలోకాన్ని చూడగలగాలి. అట్లా ఉండాలి నేను ప్రార్థన. ఒక దైవజనుడు చెప్పాడు, ఒక మందిరంలో ఆన్లైన్ ప్రేయర్ జరుగుతుంది. ఇంటికాడ ఒక ఆమె భర్త మీద గొడవపడి వచ్చింది. వాడు తాగాడు, మరి ఏం చేశాడో తెలియదు, కానీ వాడు మొత్తానికి ఏమైతే ఇరగొడ్లు కొట్టాడు. బాగా దెబ్బలు తిని బాగా నొప్పులతో మందిరానికి వచ్చి కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంది. ఏం చేస్తూ ఉందంటే, పరలోక తండ్రి నీకు వందనాలని చెప్పి 2 నిమిషాలు ఆరాధన చేసి ఇక మొదలుపెట్టింది. ప్రభా ఇటు జిమ్మాడా, ఇటు చేతులు ఎరగా, ఇటు కాళ్ళు ఎరగా, ఇటు కొట్టాడు అటు కొట్టాడు, అన్న నొప్పులు పడుతున్నాయి, వాడిని చేతులు పడి, వాడి కాళ్ళు ఎరగొట్టు, వాడిని చంపి, వాడిని అట్లా చేయి, ఈ ప్రార్థన చేసి ఆమె సరికి సంఘమంతా కూడా ఆమె ఈ ఎంత మెరుగులేని స్థితిలో ఉన్నారు చూడండి. అసలు ఆమె చేసిన ప్రార్థన ఏంది, సంఘం ఆమెనంటే ఏంది, ఇలా గమనించండి. సో వ్యక్తి మీద ద్వేషంతో, కోపంతో, పగతో చేసిన ప్రార్థన అది. మన ప్రార్థన అలా ఉండకూడదు. మన ప్రార్థన పరలోకంతో సంబంధాన్ని కలిగించేదిగా ఉండాలి. పరలోక విషయాలు మనం అనుభవించేదిగా ఉండాలి. మన ప్రార్థన మోకరించినప్పుడు ఆ పరలోకం చూసేటువంటి ఆ యొక్క అనుభవంలోకి మనం వెళ్ళిపోవాలి. ఆ తెల్లటి వస్త్రాలు పరిశుద్ధతను చూపిస్తూ ఉన్నాయి, దేవుని ప్రజలకు ఇవ్వబడుతూ ఉన్నాయి. రణగ్రంథంలో మనం చూస్తాం, పరలోకపు సంగతులు అక్కడ దేవుడు చూపించాడు. ప్రతి వారికి తెల్లని వస్త్రాలు ఇవ్వబడ్డాయి. ఈ పరలోకాన్ని చూడగలిగే అనుభవంలో మనం ఉండాలి. అంతేగాని గుణగుడు, సొనగుడు, అభ్యంతరపరచటం ఇవన్నీ పక్కన పెట్టేసుకొని చక్కగా మనం మోకరించి ప్రభువును చూడగలగాలి. పరలోకపు అనుభవంలోకి వెళ్ళిపోవాలి. ఈ ధర్మశాస్త్రం, దేవుని వాక్యం నీ మొదలు మెదులుతూ ఉండాలి. దేవుడిచ్చిన వాగ్దానాలు, నిబంధనలు, ఈ ప్రవచనాలన్నీ కూడా నీ ప్రార్థనలో కనపడుతూ ఉండాలి. సంఘం కనపడాలి ప్రార్థనలో. రక్షణ లేని వారు కనపడాలా. అదే రూపాంతర పండు చూపిస్తుంది మనకి. ఇట్లే కానీ ఈ అన్యుల్లాగా విస్తరించి మాట్లాడటం వల్ల ప్రార్థన కనపడుతుందని అనుకోవద్దు అంటాడు ప్రభు. వాళ్ళు ఏదేందో విస్తరించి మాట్లాడితే ఏదేదో చేస్తూ ఉంటారు. అమ్మా, అయ్యా, ప్రియ సహోదరి సహోదరుడా, ఇలా ప్రార్థించాలో దేవుడు చక్కగా నేర్పాడు బైబిల్ గ్రంథంలో. వాక్యాన్ని విను, చదువు. ఒకవేళ నీకు అర్థం కాకపోతే ఇలా వర్తమానాలు ఇస్తున్నప్పుడు చక్కగా విని గ్రహించి దాని ప్రకారంగా ప్రార్థించడం నేర్చుకో. సరి చేసుకోండి, సిద్ధపడండి. ఎత్తబడే టైం వచ్చేసిందమ్మా. మరొకసారి చెప్తున్నా, విడవబడితే బహుఘోరం. ఆ మహాశ్రమంలో భరించలేము, తట్టుకోలేము. ఆ ముద్రేస్తేనే, ఆ ముద్ర ఉంటేనే కొంటావు, అమ్ముతావు, ఏదైనా చేయగలుగుతావు. ముద్రేస్తేనేమో దేవుడు ఒప్పుకోడు, ముద్ర వేయకపోతేనేమో లోకంలో బతకలేవు. చూడు ఎంత కష్టమో. 666 ముద్ర వేసుకున్నావు అనుకో, దేవుడు ఒప్పుకోడు, నిన్ను పరలోకానికి రానీడు. వేసుకోకపోతే ఇక్కడ కొనలేవు, అమ్మలేవు, బతకలేవు, తినలేవు, ఏం చేయలేవు. అలాంటి పరిస్థితులు అంత్యక్రీస్తు పాలనలో జరుగుతాయి. ఆల్రెడీ చిప్పు ఏదైతే చెప్తున్నారో వస్తున్నాయని వాడి తలకాయలకు ఎత్తిస్తారంటే చిప్పు అది, అదే ముద్రే. మరి 5G రాబోతూ ఉంది, దాని విషయం ఏదో జరుగుతూ ఉన్నాయి, ఏదైతే చెప్తూ ఉన్నారు అందరూ. మరి అంత టెక్నాలజీ నాలెడ్జ్ నాకు లేదు, కానీ ప్రియమైన వాళ్ళని గమనించి. కాబట్టి అలాంటి విపత్కరమైన స్థితిలోకి నువ్వు రాకూడదు అనుకుంటే ఎత్తబడిపోవాలి. ఎత్తబడిన తర్వాత ఇవన్నీ జరుగుతాయి. ఉంటే ఇవన్నీ తప్పవాలి, ఈ శ్రమలు అనుభవించాల్సింది. అందుకే సిద్ధపడు. ఎవడి వైపు చూడమాక, పరిస్థితి వైపు చూడమాక. నీవు, నీ కుటుంబం ముందుగా సిద్ధపడు. తర్వాత నువ్వు ఏ సంఘంలో ఉంటున్నావో ఆ సంఘం సిద్ధపడి ప్రార్థించు. తర్వాత నీ దేవుని ప్రజలందరూ కూడా ప్రార్థించి. వాడు అంటే ఏంటంటే వద్దు, ఎవడు మంచోడు కాదు, ఎవడు మా సత్యమైనవాడు కాదు, ఎవడు కరెక్ట్ కాదు. అవే చెప్పాడు,
నీతిమంతులు లేడు, ఒక్కడు లేడు. ఎవరిని ఆధారం చేసుకుంటాం? దైవజనులు మనకు మాదిరిగా ఉన్న దైవజనులు వెళ్ళిపోయారు లోకంలో విడిచిపెట్టి. భక్సింగ్ గారు, ఫిలిప్ గారు గొప్ప గొప్ప దైవజనులు. ఈ రోజున ఆధారం చేసుకోవడానికి, మాదిరికరంగా చూసుకోవడానికి ఎవరు లేరు. నీకు నాకు మాదిరి దేవుడే, వాక్యమే. కాబట్టి వాళ్ళని చేసేది వాళ్ళు ఏం చేసేది అది వాళ్ళు వాళ్ళ దేవుళ్ళు ఎక్కడ చెప్పుకుంటారు. వాళ్ళని చూసి మనం మనల్ని మనం పాడు చేసుకోకూడదు. వాళ్ళని చూసి మనం పాడైపోకూడదు. మనం ఏదో మనం సిద్ధపడి ప్రభు కొరకు ఎత్తబడే గొప్ప కొరకు సిద్ధపడాలని మీ అందరికీ మనం చేస్తున్నాను. కాబట్టి అయ్యా మా సాతాను యొక్క కుతంత్రాల్లో చిక్కుపడద్దు. రకరకాల ఆలోచనలు అన్నీ తీసుకొస్తాడు. ఇవన్నీ పక్కన పెట్టి ఇచ్చి నాది కాదు ఇది అనుకో. నీదేంటి? నీ సహవాసం, సంఘం, వాక్యం, ప్రార్థన, సిద్ధపాటు. ఇవన్నీ కాదు. మనుషులందరూ వాళ్ళు మాట్లాడటానికే పుట్టారండి, వాళ్ళు నిందలేయడానికే పుట్టారండి, నాకు తెలిసి చెడగొడటానికే పుట్టారు. వాడిని ఎందుకు లెక్క చేయాలి మనం? సో మనుషుల వైపు దేవుని వైపు చూసి సిద్ధపడు. సాతాను ఏంటంటే ఎట్టయినా నువ్వు ఎత్తబడకూడదు, విడువబడాలా, ఆ మహాశ్రమంలో నువ్వు పాలు పొందాలి. ఇది సాతాను గురి. దేవుడు ఏం చెబుతాడంటే నువ్వు వాడి వైపు చూడమంటావు. నువ్వు ఎత్తబడే గుంపులో ఉండాలా. వివాహ విందులు 7 సంవత్సరాల వివాహ విందులు మధ్యాకాశంలో నాతో ఉండాలి, ఆ తర్వాత 1000 ఏళ్ల పరిపాలనలో నాతో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ప్రియులరా, గ్రహిద్దాం. రూపాంతరపు కొండ మీద ప్రభు ప్రార్థించినట్లుగా, అంటే ఆయన ప్రార్థన చేస్తే ఏం జరిగింది? వస్త్రాలు తెల్లబడ్డాయి, మోషే కనపడ్డాడు, ఎలియా కనపడ్డాడు. అక్కడ వాతావరణం చూడండి. అలాంటి అనుభవంలో ఉండాలి మనం ప్రార్థించినప్పుడు. ఆత్మీయంగా అలాంటి అనుభవంలోకి మనం రావాలి. అదే నిజమైన ప్రార్థన, అదే నిజమైన ప్రార్థన. అలా ప్రార్థన చేయటం నేర్చుకుందాం. దాంట్లో మోనార్కులు అవుదాం, దాంట్లో గొప్పవాళ్ళు అవుదాం. దాన్ని బట్టి అతిశయిద్దాం. అంతేగాని భూ సంబంధమైన వాటి గుడ్డు గూసు అది ఇది వీటి ఈ చెప్పుకునే వరకు కాలరగరేసుకోవడం కాదు. ఈ వల్ల ఉపయోగం లేదు. నీ ప్రార్థనలో నువ్వు ఎంత దైవత్వాన్ని పొందుతున్నావు, ఎంత పరలోక అనుభవాన్ని అనుభవిస్తున్నావు, దాని విషయమై అతిశయించు. దాని విషయమై చెప్పుకోవాలంటే దేవుని విషయంలో నేను సున్నా, లోక విషయంలో నేను నాకు అంత ఉంది ఎంత ఉంది, నేను అది చేసేది ఇది చేసేది ఎందుకు స్వామి? అన్నీ మనం దేవుళ్ళు కరెక్ట్గా ఉన్నాం. మనకి లోకం ఎందుకు? ఇవన్నీ బాగోతలు అయిపోతుంది. కథ వచ్చేసి ముగించబడిపోతుంది. ఈడ కళ్ళు మూస్తే ఆడ కళ్ళు తెరిచేటట్టు ఉండాలి. బిల్లీ గ్రహాం గారు మరణించారు, రేపు చనిపోతారనగా ఈరోజు చెప్పాడు భార్యతో చక్కగా సంతోషంగా, నేను చనిపోవట్లేదు, నా అడ్రస్ మారుతుంది అన్నాడు. అంతే, అడ్రస్ మారుతుంది. ఇప్పుడు వరకు బిల్లీ గ్రహాం అమెరికా, ఇది అడ్రస్. రేపటి నుంచి నా అడ్రస్ బిల్లీ గ్రహాం పరలోకం. అంతే. ఒక ఇల్లు అద్దిల్లు మారినట్టుగా నేను నా అడ్రస్ మారుతుంది, అందుకని నేను చచ్చిపోవట్లేదని చెప్పాడు బిల్లీ గ్రహాం గారు. ఎంత సత్యమది. కాబట్టి మనం సావము, మన అడ్రస్ మారింది. కాబట్టి అక్కడ ఆ స్థిరమైన నివాసానికి వెళ్ళేటువంటి ఆ స్థితిలో నీవు నేను ఉండాలి. కాబట్టి ఈ ఇండివిజువాలిటీ అనేది సాతాను తీసుకొచ్చేది. దాన్ని దరికి చారని, దాన్ని చారనీయద్దు. కాబట్టి ప్రియులైన ఈ ఉదయకాలంలో ఒకవేళ ఈ వాక్యం వింటూ ప్రభు నీతో మాట్లాడుతూ ఉంటే మోకరించి ప్రార్థన చేసుకో, సరి చేసుకో. ప్రభా, ఇంతకాలం సమస్యలు పరిస్థితులు బట్టి కలవరపడ్డాను, క్షమించయ్యా, ధైర్యం దయచేయని ప్రార్థన. తర్వాత శత్రువు యొక్క కుతంత్రాల్లో చిక్కుపడిపోయి ఇండివిజువాలిటీగా ప్రభా నీకు, నీ ఇంటికి, సంఘానికి, వాక్యానికి, సహవాసానికి దూరం అయిపోయాను. తోమా అవిశ్వాస అయినట్టుగా నేను కూడా అవిశ్వాసగా మారాను. క్షమించు ప్రభాని అడుగు క్షమాపణ. ప్రభా, నువ్వు ఆ రూపాంతర కొండ మీద ప్రార్థన ఎట్లా చేసావో ఆ ప్రార్థన అనుభవంలో నన్ను తీసుకున్నాను. ఆ ధర్మశాస్త్రం, ఆ ప్రవచనాలు, సంఘం, తర్వాత రక్షించబడేవారు వీళ్ళందరూ కలిసి ఉన్నది పరలోకం. సో మనము కూడా వాటన్నిటిని కలిగి ఉండాలి. అలా ప్రార్థన చేసుకున్నాం. తర్వాత మే నెలంతా దేవుడు కాపాడాడు. ఈ పరిస్థితిలో కూడా
దేవుడు మనల్ని ఆత్మీయంగా పస్తుపెట్ల, భౌతికంగా పస్తుపెట్ల, ఏదో ఒక రకంగా తన వాక్యాన్ని, తన పరలోక మన్నాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆయన ఇచ్చే విషయంలో ఏమాత్రం తక్కువ తన చేయి ముడుచుకోవాలి, ఆయన తీసుకోవాలి. ఆయన ఇస్తూనే ఉన్నాడు. తీసుకునే విషయంలోనే నీవు నేను పొరపాటు చేస్తున్నాను. అలా 10 గంటలకి ప్రార్థన వాక్యం వచ్చింది, వాక్యమే ఆపలా, దేవుడు ఇస్తూనే ఉన్నాడు. నువ్వే నాకు డ్యూటీ ఉంది, నాకు ఆ పని ఉంది, నాకు ఈ పని ఉంది అని చెప్పి వాక్యం వినకుండా నువ్వే పోగొట్టుకుంటున్నావు. ఆదివారం ఆరాధన పలాంటి ఆయనకి దేవుడు ఇస్తూనే ఉన్నాడు. మాంసం తెచ్చుకోవాలి, చేపలు తెచ్చుకోవాలా, అది తెచ్చుకోవాలి, ఇది కడగాలి, అది వండుకోవాలని చెప్పి నువ్వే వాక్యం వినకుండా ఈ ఆత్మీయ ఆహారాన్ని తీసుకోకుండా నువ్వే పాడు చేసుకుంటున్నావు. దేవుడైతే ఇస్తూనే ఉన్నాడు, తన చేయి వెనక్కి తీయలా. ఇదే కాదు, ఏ విషయంలో కూడా దేవుడు ఎప్పుడు కూడా వెనక్కి తీయడండి. దేవుడు ఇస్తూనే ఉంటాడు. మారని, మార్పు చెందినటువంటి దేవుడు, శాశ్వతమైన ప్రేమలో మార్పు ఉండదు. ఆయన స్వభావంలో మార్పు ఉండదు. ఇచ్చే విషయంలో మార్పు ఉండదు. మనలోనే మారుతాం. ఒకసారి ముందుకు వస్తాం, ఒకసారి వెనక్కి పోతాం, ఒకసారి దగ్గరకు వస్తాం, ఒకసారి దూరంగా పోతాం. ఇది మన బుద్ధి, చపల బుద్ధి కాదు. అలాగే దూరంగా పోతాం. దూరంగా పోయినప్పుడు ఆశీర్వాదాలు ఏంటంటే అభ్యంతరపడి దూరంగా పోతాం. మనలోనే ఉందంతా. ఆయన ఎప్పుడు అట్లానే ఉన్నాడు. ఆయన ఈ విషయాలన్నీ సరి చేసుకొని, ప్రభువా నా బలహీనతలు క్షమించు, నా యొక్క పతనములన్నీ క్షమించు, ఇంతవరకు ఆత్మ జీవితంలో ఎన్నో పొరపాట్లు ఉన్నాయి, క్షమించయ్యా. ప్రభు నీకు ఏది గుర్తు చేస్తే దాన్ని క్షమాపణ అడుగు. ముందు ప్రియులను గమనించండి, క్షమాపణ చాలా ప్రాముఖ్యమైంది. చాలామంది వారి పాపాలను బట్టి కూడా ప్రభువుని ఆరాధిస్తారు. ప్రభువా నేను ఎన్నోసార్లు తప్పిపోయాను, ఎన్నోసార్లు అబద్ధాలు ఆడాను, బూతులు మాట్లాడాను, అయినా నీ కృప నాకు ఇచ్చే ప్రభువా నీకు స్తోత్రం అంటాడు. అసలు ఇదెట్టటి ప్రార్థన నాకు అర్థం కాదు వింటున్నప్పుడు. పాపం చేశాను, తప్పు మాట్లాడాను, ప్రభా క్షమించు అన్నాను పోయి అయినా కాపాడే ప్రభా స్తోత్రం అంటే ప్రభు ముందు క్షమాపణ అడగమంటున్నాడు. ప్రత్యక్ష గుడారం కాడ గంగాళం యొక్క ఉద్దేశం అది. ప్రభు అంటాడు, స్నానం చేసినట్టు కాళ్ళు చేతులు కడుక్కోవాలి, కాళ్ళు చేతులు మాత్రమే కడుక్కోవాలా, మళ్ళీ స్నానం కడుక్కోవటం అనేది ప్రభు చెప్పాడు. ప్రభా తప్పిపోయాను, ఉదయకాలం నుంచి తప్పిపోయాను, మాటలు తప్పిపోయాను, క్రియల తలంపులు తప్పిపోయాను, ప్రభా క్షమించు. ఆ మాట రాదే ప్రార్థనలో. అలవాటు తప్పిపోయింది లేదు మనుషులకి. ఎవడికి వాడే నీతిమంతుడు అయిపోయాడు. నేను తప్పు చేశాను ప్రభా క్షమించంటే నా కిరీటం ఏడబడిద్దో, నా హోదా ఏడబడిపోద్దో, ఇలాంటి అభిప్రాయాలతో వచ్చి అసలు మర్చిపోయారండి. కాబట్టి ఒకవేళ అలాంటి జీవితంలో ఈ రాజు ఉదయకాలమైన ప్రభా నిజంగా నేను పొరపాటు చేశాను, తప్పిపోయాను, బలహీనుడైపోయాను, పడిపోయాను, పతనమైపోయాను, అన్ని విషయాల్లో దోషం ప్రభా నన్ను క్షమించాడు. మనస్ఫూర్తిగా క్షమాపణ అడిగినాడు ధన్యుడు. సొంకరి పాపిని నన్ను కరుణించంటే వాడు నీతిమంతుడిగా చేశాడు. ఆ పరిచయుడు ఏందని చెప్పాడు, వాడిని అసలు లెక్క చేయాలి దేవుడు. కాబట్టి ఆ క్షమాపణ కోరుతూ ఉన్నాడు. ఎవడు నలిగిన దీని మనుషులు పిల్లలు గమనించి ఏదంతా ఘోర తప్పులు చేసినా కానీ రాజుల గ్రంథంలో, దినవృత్తాంత గ్రంథంలో చూస్తాం, రాజులందరూ కూడా తప్పులు చేశారు. కానీ దేవుని మాట విని గడగడ వణికి తగ్గించుకొని దీనిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి మీదకి రప్పిస్తున్న శిక్షను తప్పిస్తూ వచ్చాడు. ఆ పశ్చాత్తాపమే ప్రభు హృదయాన్ని తాగుతుంది. ప్రభా క్షమించి అంటానికి సిగ్గుపడద్దు. ఎక్కడైనా క్షమాపణ. దావీదు కంటే గొప్పవాళ్ళం అండి మనం. చాలామంది అంటారు నన్ను అందరిలో పట్టుకొని తిట్టాడన్నా, ఒంటరిగా ఉన్నప్పుడు లేకపోతే లోపల తీసుకెళ్ళి ఒంటరిగా ఉన్నప్పుడు కూర్చోబెట్టి చెప్పొచ్చు కదన్నా, అందరిలో తిట్టాడన్నా అంటాడు. దావీదు సింహాసనం మీద కూర్చొని అన్నాడు, ప్రవక్త వచ్చాడు, ఆ మనుషుడు నువ్వే అన్నాడు. అయ్యో ఎంతమంది ఉన్నారే, సభికులు ఉన్నారే, నా కింద పనిచేసేవాడు ఉన్నారే, వీళ్ళందరి ముందు నేను పశ్చాత్తాపడితే అనుకోలే. అక్కడే అన్నాడు, ఐ డిడ్ సే, నేను పాపము చేసి తిని అక్కడ దేవుని మనసుని తాకాడు, దేవుని హృదయం తాకాడు అసలు అంతే. అందుకే నా హృదయాన్ని సరే అన్నాడు. 10 మందిలో ఒక మాట అంటే మూతి ఇంత సొరకాయలాగా సాగుతావా? దావీదు కంటే గొప్పవాడివా? అంత పరిశుద్ధుడివా? అంత నీతిమంతుడివా? అంత లేకపోతే గొప్పవాడివా?
ఆ మహారాజే, దైవజనుడు, ఎన్ని తలాంతలు కలిగిన వాడు, ఆటగాడు, పాటగాడు, వేటగాడు. ఏమి తక్కువ దావీదుకి? పిల్లలు గమనించాం. అలాంటి గొప్పవాడే సమాజంలో తన కింద పనిచేసే వాళ్ళందరి దగ్గర నేను పాపం చేసింది నేను ఒప్పుకున్నాను. ఒంటరిగా ఉంటే అడిగితే బాగుండదన్నా, 10 మందిలో అన్నాడన్నా, మూతి ఇంత పొడుగులు చాపుతావు. నీతిమంతుడికి గద్దెంపు తైలాభిషేకం అని నీ వాక్యం చెప్పలా? నీ బోధకులు నీకు బోధించలా? ఏమి నేర్చుకుంటున్నారండి? ఏం భక్తి అండి? ఏం విశ్వాసం అండి? ఏం ఆత్మీయంగా ఎదుగుతున్నారండి? మీరు నేర్చుకోండి, సరి చేసుకోండి, మారండి, ఎత్తబడే సమయానికి సిద్ధపడండి. నువ్వు మోసలో పోసుకొని గిరిగీసుకున్న కేసులో ఉండమాక. విడువ పడతావు, జాగ్రత్త ప్రియుడా. ఒక రోజు అటు వస్తుంది, నీకైనా నాకైనా తప్పదదే. సమయం ఉండగానే అయ్యా క్షమించి పాదలు పట్టుకుందాం, ప్రభా క్షమించిన పాదలు పట్టుకుందాం. సరి చేసుకుంటే తప్ప వెళ్ళండి. అందుకే మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడు అంటాడు ఆమోస్ గ్రంథం. సిద్ధపడదాం. ఆ రీతిగా ప్రార్థన చేసుకొని ఆ రూపాంతరం పడ మీద ప్రభు ప్రార్థన చేసినప్పుడు ఎలాంటి వాతావరణం అక్కడ కనబడుతూ వచ్చిందో, నేను ఆ ప్రార్థన సమయంలో అలాంటి వాతావరణం మనం అనుభవించాలి. అట్లా మనం సిద్ధపడాలి. ఆ విధంగా మనము ప్రార్థన శక్తి కలిగిన వారంగా ఉండాలి. ఏదో 2 మాటలు ప్రభా అని ఆమె అంటే అది కాదు ప్రార్థన. వాడిని కాబట్టి ఏంటి కాబట్టి ఇవన్నీ మామూలు చేస్తూనే ఉన్నాం. అసలు ఆ ప్రార్థనలో ఆ దైవత్వ సన్నిధిని అనుభవిస్తున్నావా? ఆ పరలోకపు సాన్నిధ్యాన్ని అనుభవిస్తున్నామా అనేది ప్రాముఖ్యం. ప్రభు అట్లా ప్రార్థన చేశాడు, శిష్యులు అలా ప్రార్థన చేశాడు. ఆ పేతురు అంటున్నాడు, ఇక్కడ ఉంటే మంచిది అంటున్నాడు. అంటే ఆ అనుభవం అంత మంచిగా ఉంది. అందుకే ఎంతసేపు ప్రార్థన చేసామంటే ఒక 5 నిమిషాలన్నా, ఒక 10 నిమిషాలన్నా, ఒక అరగంట అన్నా, ఇక అంతకు మించి నువ్వు చేయలేవు. ఏమంటే మోకాళ్ళ నొప్పులు, లేకపోతే కూర్చోలేను, ఈ లోపల పిల్లు ఎలుగు ఏదో ఒకటి శబ్దం చేసింది, ఎవడో ఒకటి వస్తాడు, లేకపోతే ఏదో ఒక సెల్ ఫోన్ మోగింది, ఉండలేవు కూర్చొని ప్రార్థనలో. కానీ మరి వాడు పేతురు అంటున్నాడు, ఈ 2 మంచిది అంటున్నాడు. అంటే ఆ ప్రార్థన ఎంత చక్కగా ఉందండి. ఇది ఆ ప్రార్థనలో గడపడం మంచిది అంటున్నాడు పేతురు. సో మన ప్రార్థన కూడా అలాంటి వాతావరణం మనకు కలగజేసేది. అలాంటి అనుభవంలోకి మనము ప్రార్థించే వారంగా ఉండాలి. ఇవన్నీ సరి చేసుకుంటూ క్షమాపణ అడుగుతూ ప్రభా క్షమించు అనుకుంటూ వస్తేనే ఆ స్థితిలోకి వస్తుంది. లేకపోతే రామండి. పేతురు ఎంత పశ్చాత్తపడ్డాడు. మరి ఆడే అబద్ధమాడాడు, శత్రువులతో కూర్చున్నాడు, ఒట్టు పెట్టుకున్నాడు, ఆయన ఎవరో నాకు తెలియదని. ప్రభు చూసిన తర్వాత జాగ్రత్తగా గమనించాం. పిల్లలు ఈ మాట గతంలో చెప్పాను, మళ్ళా చెప్తున్నాను. పేతురు అక్కడే లేడు, వెలుపలికి పోయి అని రాయబడింది ఆ మాట మత్తయి సువార్తలో. ఏ బలహీనతలో ఉన్నాడో, ఏ పతనములో ఉన్నాడో, ఏ పడిపోయిన స్థితిలో ఉన్నాడో అక్కడ లేడు. దాంట్లో నుంచి బయటకు వచ్చాడు. బయటకు వచ్చి పశ్చాత్తాపడ్డాడు. ఈనాడు నువ్వు అదే పతనములో ఉన్నావు, అదే బలహీనతలో ఉన్నావు, అదే పాపంలో కొనసాగుతున్నావు. అందుకే నువ్వు పశ్చాత్తాపడలేకపోతున్నావు. కమౌట్, రా బయటికి. నీ యొక్క గర్వం నుంచి బయటికి రా, నీ బలహీనత నుంచి బయటికి రా, నీ పతనం నుంచి బయటికి రా. అప్పుడు పశ్చాత్తాపడతావు. నీ పాపములోనే గురికిపోయావు, నీ గర్వములోనే గురికిపోయావు, నీ గుడితనంలోనే గురికిపోయావు, నీ పతనము బలహీనతలోనే అట్లానే కొనసాగుతున్నావు. అందుకే ప్రభువా క్షమించమని అనలేకపోతున్నావు. రాజులు మరి యజ్రా కాలంలో, నెహెమ్యా కాలంలో వాళ్ళు వస్త్రాలు తీసేసి గోనెపట్లు కట్టుకుంటూ అంటే అర్థం ఏంటి? రాజవస్త్రాలు వాళ్ళ అధికారాలు అన్నీ పక్కన పెట్టి గోనెపట్లు కట్టుకొని దీనులుగా తగ్గించుకొని బయటకు వచ్చేసారు.
ఈనాడు మనం అమ్మో ఇంత కూడా మన మనస్తత్వాన్ని మార్చుకోవడానికి ఇష్టపడమండి, మన స్వభావాన్ని మార్చుకోవడానికి ఏం మాత్రం ఇష్టపడమండి. ఇంకా ప్రభువా క్షమించమని ఆ పశ్చాత్తాప ప్రార్థన ఏడొస్తుంది మనకి. అందుకే ప్రభువా నేను తప్పు చేసినా నన్ను కాపాడుతూ ఉన్నావు, నీకు స్తోత్రం అంటున్నాడే కానీ ప్రభువా నేను తప్పు చేసినా నన్ను క్షమించయ్యా అట్లా. ఈ బోధకులు కూడా ఏంటంటే తయారయ్యాడు, నువ్వేం చేసినా పర్లేదు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు, దేవుడు నిన్ను తాగిపోతున్నాడు, దేవుడు నిన్ను ఎక్కువైపోయి. జాగ్రత్త పడిన పిల్లరా, ఎత్తబడే సమయం వచ్చేసింది. ఇదే ఆత్మీయ మెలుగులేని స్థితిలోనే ఉన్నట్లయితే విడువబడతావు. కాబట్టి ఉదయకాలంలో ఇంతకాలం ఏదైతే ఉన్నావో వాటి అన్నిటి విషయమై పశ్చాత్తాపడు, క్షమాపణ అడుగు. అసలు వాటిలో నుంచి బయటికి రా. గోనెపట్టు కట్టుకు, నీ రాజవస్త్రాలు తీసేయి, లోక సంబంధమైన ఆధిక్యతలు ఘనతలు ఇవన్నీ పక్కన పెట్టు, బయటకు వచ్చి ప్రభువా క్షమించమన్నాడు. అప్పుడు ప్రార్థనలో పరలోకపు అనుభవాన్ని కలిగి ఉంటాడు. ఆ ప్రార్థన నీకు ఎంతో మార్చు. అందుకే దైవజనుడు భక్సి గారు గంటలు ప్రార్థన చేసేవాడు. దైవజనులు సేవకుల మీటింగ్లో మాకు తెలియజేస్తున్నారు, ఆయనతో పాటు ఉన్న సహా పనివారు. ఈ తిమోతి గారు కూడా చాలాసార్లు సాక్ష్యం చెప్తాడు. ఎందుకంటే ఇప్పుడున్న వాళ్ళు భక్సి గారి గురించి అంతగా తెలిసిన వాళ్ళు ఎవరు లేరు, తిమోతి గారు తప్ప. ఆయన అప్పుడప్పుడు సాక్ష్యం చెప్తాడు. ఉదయాన్నే టీ తీసుకెళ్ళి పెట్టేవాళ్ళు అంట. 9 గంటలకి టిఫిన్ తీసుకెళ్తే ఆ టీ అట్లానే ఉండేదంట. మళ్ళీ 11 గంటలప్పుడు పాలు జ్యూస్ ఏది తీసుకెళ్తే ఆ టిఫిన్ టీ అట్లానే ఉండేయంట. మళ్ళీ మధ్యాహ్నం భోజనం తీసుకెళ్తే టీ టిఫిను ఆ జ్యూసు లేకపోతే పాలు అట్లానే ఉండేయంట. సాయంత్రం 4 గంటల 5 గంటలప్పుడు టీ స్నాక్స్ తీసుకెళ్ళిపోతే ఆ ఉదయం టీ టిఫిను ఈ జ్యూసు మధ్యాహ్నం భోజనం అట్లానే ఉన్నాయంట. రాత్రి భోజనాలు కూడా పొద్దున్న తీసుకెళ్ళి అట్లానే ఉన్నాయంట. అంటే ఆయనకి అంత సంతోషం ఉంది ఆ ప్రార్థనలో. మోకాళ్ళ నొప్పి పుట్టుమని అడిగారంట. ఎంతసేపు మోకాళ్ళ మీద ఉంటావు, నువ్వు మోకాళ్ళ నొప్పులు ఉన్నావు అంటే నవ్వానంట. నువ్వేమో నీ మనసు మోకాళ్ళ మీద పెడుతున్నావు, నేను నా మనసు దేవుని మీద పెడుతున్నాను అన్నానంట. అనుభవించాడు ఆ దైవజనుడు ఆ ప్రార్థనలో ఉన్న ఆనందాన్ని, ఆ యొక్క మంచితనాన్ని. ఇక్కడుంటే మంచిది, ఇది ఎంతో బాగుందని పేతురు అన్నాడు కదా, అట్లా ఆ అనుభవంలోకి వచ్చేసాడు దైవజనుడు. అందుకే అన్ని గంటలు అన్ని తరలు రోజులు ఉపవాసం ఉండి ఆకలి లేక ప్రార్థన చేస్తూ వచ్చాడు. అన్ని ఉపవాసాలు ఉన్నాయి కానీ ఏమన్నా శక్తి తగ్గిందా? తగ్గలేదే. పులిపేట ఎక్కితే వాయికి తీసుకుంటే కన్నును మోగుతూ ఉండింది వాయిస్. అంటే రిజరక్షన్ పవర్ అనుభవిస్తున్నానంటాడు. పిల్లరా, ఉద్దేశం ఏంటంటే నీవైనా నేనైనా ఆ ప్రార్థనలో ఆ యొక్క అనుభవాన్ని మనం అనుభవించాలి. ఆ సంతోషాన్ని మనం పొందుకోవాలి. ఎప్పుడైపోయిద్దా ప్రార్థన అన్నట్టుగా ఉండకూడదు. అలాగా ప్రభుత్వం గడపడం ఇదెంతో బాగుంది అని అనుభవంలోకి రావు. ఎప్పుడు వస్తావు? ప్రభా క్షమించుకున్నాడు, క్షమాపణ అడుగు, తగ్గించుకో. అన్ని విషయాల్లో ప్రభు దగ్గరకు తగ్గించుకొని మిగతాన్ని పక్కన పెట్టు. క్షమాపణ అడుగుతూ ప్రభు దగ్గరికి, కనికరించు ప్రభా, క్షమించు ప్రభా. ఇది అవసరం ఈ దినాల్లో. ఇంతవరకు ప్రార్థన చేశావు, దేశ నాయకులను కాపాడు, వాడిని రక్షించి సువార్త సేవకులు చేసావు, తప్పులేదు, చేయొద్దంట్లా. ఇప్పుడు కూడా చేయి. వాటన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఇప్పుడు నువ్వు పశ్చాత్తాపడాలి, ఇప్పుడు నువ్వు సరి చేసుకోవాలి, ఇప్పుడు నువ్వు సిద్ధపడాలి. రక్షించబడినంత కాలం నుండి గుర్తున్నాయని వాళ్ళ బలహీనతల పత్రములు నీకు గుర్తొస్తున్నాయి అంటే అర్థం ఏంటి? అవి ఇంకా క్షమించబడలేదని అర్థం. దావీదు అంటాడు, నా పాపం నా ఎదుటి కనపడుతూ ఉందంటాడు. అది తీసేసి వీపు వెనకాల వేసుకుంటే కనపడదు నీకు. కాబట్టి ఇవన్నీ జాగ్రత్తగా ఆలోచించి దేవుని దగ్గర సరి చేసుకుంటూ మనం వెళుతున్నట్లయితే ప్రభు రాకడికి సిద్ధపడేవారిగా ఉంటాం. అలా కాకపోతే అయ్యా విడువబడతాం, మహోశ్రమ. ఇప్పుడు మిడతలు వచ్చినని బాధపడుతున్నాం. ఇవి మనుషులు హాని చేసే కదా, పంట తినిపోతాయి. తెగులు గుర్తుంది, రాకడ గుర్తు కాదు. రాకడలో వచ్చే మిడతలు
అవి పుడతాయి. తేలు కుడితే అట్టుండదు, అట్టుండదు మిడత కుడితే 6 నెలలు రోజుకి ఎన్నిసార్లు కొడితే తెలియదు. ఇంకా చూడవాళ్ళ పరిస్థితి అట్లా ఉండిద్ది. అదే కానీ అది ఏది ఊహించుకొని ఈ టీవీల్లో వాళ్ళు చెప్పినవన్నీ బుర్రపాటు చేసుకోమాక. ఇవన్నీ జరుగుతాయి. ధైర్యం పడద్దు, అధైర్యపడద్దు, ధైర్యంగా ఉంటుంది. సిద్ధపడిన వాడికి ధైర్యంగా ఉంటుంది, సిద్ధపాటు లేనివాడికి కలవరం, బాధ, బెంబేరు. ఎవడేం చెప్తే అది నమ్ముతాడు. అది కాబట్టి దయచేసి సియోనులో దేవుడు నీకు సమృద్ధి అని వాక్యం ఇస్తున్నాడు. నువ్వు ఇంకొకటి దగ్గరికి వెళ్ళి నాకు వాక్యం చెప్పని అడుక్కోవాల్సిన స్థితిలో దేవుడు నిన్ను ఉంచలే. దేవుడు నీకు అన్ని విధాలుగా సమృద్ధికి ఇస్తా ఉన్నాడు. ఇది తిను, దీన్ని వంటపట్టించుకో, దీని ప్రకారంగా జీవించడం నేర్చుకో. అన్ని బోధలు చేత తిప్పబడద్దు. జాగ్రత్త పడు. నీవు, నీ కుటుంబం, నువ్వు నా సంఘం కలిసి ఎత్తబడే గుంపులో ఉండాలి. దాని కొరకై చదువు. ఇండివిజువాలిటీ మెయింటైన్ చేయమాక. సంఘంతో కలిసి. సంఘం లేదే మనం లేము. ఇండివిజువాలిటీ ఎవ్వరికి మంచిది కాదు. కాబట్టి ప్రియులరా, తెలియకుండా ఆడకపోవటం, ఏడకపోవటం, అది చేయటం, ఇది చేయటం, ఇదంతా తప్పండి. మరి మీకు ఇంతమంది నేర్పారో లేదు నాకైతే తెలియదు, కానీ నాకు తెలిసినంత ప్రకారం ఎఫ్ఎస్ రాసిన పత్రికలో సంఘం అంటే ఏంటో చక్కగా వివరించాడు. సంఘానికి తెలియకుండా మనం ఏం చేయకూడదు, సంఘం లేకుండా మనం ఏం చేయకూడదు. సంఘమే మనమే సంఘం అన్నట్టుగా దేవుడు శరీరంలో చేర్చాడు. ఈ గ్రహింపు మీకు ఎందుకు లేదు నాకైతే అర్థం కాదు. సరి చేసుకొని ప్రార్థన చేద్దాం. రేపు ప్రభుదినం కొరకు ప్రభుని అడుగుదాం. ఈ లాక్డౌన్ ఎత్తివేయబడాలా, మందిరాలు తెరవబడాలి, ప్రజలందరూ దేవుని మందిరాల్లో కూర్చోబడాలా. దీని కొరకు భారంగా ప్రార్థన. ఈ లేనిపోయిన బోధల చేత నిజమైన దేవుని ప్రజలు తిప్పబడకుండా స్థిరంగా ప్రభువులు కొనసాగినట్లుగా ప్రార్థన చేయి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధులైన దేవా, యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామమును బట్టి మీకు వందనాలు. మీ కృపకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ పరిశుద్ధతను బట్టి స్తుతిస్తున్నాం. మీ నమ్మకత్వాన్ని బట్టి ఆరాధిస్తున్నాం. నశించుకోవాల్సిన జీవితాలను వెతికి రక్షించుకుని శుద్ధిగా సుభాగముగా చేసుకునే మీ శరీరం అనే సంఘంలో అంగములుగా చేస్తూ వచ్చాం. మీరు మార్పు చెందినటువంటి దేవుడు. మీ ప్రేమలో మార్పు లేదు. ఏ విషయంలో ప్రభావం మీరు మారలా. మేమే మారాం. నా మటుకు నేను మారాను. అలిగాను, గొలిగాను, సనిగాను. అందుకే నీ దగ్గరికి రాలేక చాలాసార్లు మీ ఆశీర్వాదాలు పోగొట్టుకున్నాను, మీ సమాధానాన్ని పోగొట్టుకున్నాను, మీ శాంతిని పోగొట్టుకున్నాను. కలవరముతో ప్రభా, మరి కోపముతో, అసహనముతో చాలా పర్యాలు అంటూ వచ్చాను. ప్రభా క్షమించు. నీ రక్తంతో నన్ను కడిగి ఈ పరిస్థితిలో కూడా నువ్వు నన్ను విడిచిపెట్టలా. ప్రభా, నాకు దినదినము మీ సన్నిధిస్తూ ఉన్నావు. దినదినం మీ వాక్యమనే మన్న చేతి నన్ను పోషిస్తూ ఉన్నావు. కన్న తండ్రి, నా మీద ఉన్న ప్రేమ మారలా, సంఘం మీద ఉన్న మీ ప్రేమ కూడా మారలా. మేమే మారేవారు. మా పరిస్థితులకు అనుగుణంగా మారుతూ ఉన్నాం. ఓసలు వెళ్ళి రంగులు మార్చుకున్నట్లుగా ఒకసారి ఒక రీతిగా, ఇంకొకసారి ఇంకొక రీతిగా, పరిస్థితులను బట్టి, మనుషులను బట్టి మాకు మెప్పు వస్తే ఒక రకంగా, మమ్మల్ని తిరిగితే ఒక రకంగా, గద్దిస్తే ఒక రకంగా, ఇట్లా రకరకాలుగా మారుతూ ఉన్నాం. అందుకే నిజమైన దైవ సంతోషం, నిజమైన దైవ సాన్నిధ్యం, ఆ పరలోకపు అనుభవాన్ని ప్రార్థనలో కానీ, కుటుంబంలో కానీ, సంఘంలో కానీ అనుభవించలేని స్థితిలో ఉన్నాం. ప్రభా, నన్ను క్షమించు. సియోనులో ఉన్న ప్రజలందరి పాపములు క్షమించు. బాధ్యత గల సహోదరుల పాపములు క్షమించు. పరిచయం చేసేవారి పాపములు క్షమించు. చిన్నపిల్లల పాపములు క్షమించు. సియోను మీద ఇంకే దోషం ఉందో, సియోను మీద ఇంకే పాపం నిలిచిందో, మీ ఆశీర్వాదాలు, మీ ఆత్మీయ సంగతులు ప్రజలకు రాకుండా అడ్డుగా ఇంకా ఏ సేవకుడి పాపము, ఏ విశ్వాసి పాపము, ఏ యొక్క మరి బాధ్యతల సహోదరుల పాపం అడ్డొస్తూ ఉందో వాటన్నిటిని ప్రభావ నేను ఒప్పుకుంటూ ఉన్నాను. క్షమించి ఈ పరిస్థితులన్నీ ప్రభావం మీరు చక్కపరచమని వేడుచున్నాను. నీ ప్రజలను ఆత్మీయంగా కట్టాడు. శత్రువు ఎంతో మోసం చేస్తూ ఉంది.
ఎవరికి వారుగా ఇండివిజువాలిటీ మెయింటైన్ చేస్తున్నట్లుగా చేస్తూ ఉంది. అయ్యా, ఈ యొక్క స్థితి నుంచి ప్రజలను విడిపించు. సంఘంలో ఐక్యమత్యం, సమాధానం కలగచ్చు. ప్రభా, సంఘం మీ శరీరం, మీరే సంఘం అంటే ఈ సంఘానికి వ్యతిరేకంగా మేమేం చేయకూడదు. కన్న తండ్రి, ఈ అనుభవంలోకి నన్ను, మమ్మలందరినీ ఉంచు. పరిశుద్ధుడైన మా తండ్రి, ఈ దినాల ఈ సంఘ పరిస్థితులు రకరకాలుగా అయిపోతూ ఉంది. ఎవరికి వారే అయిపోతూ ఉంచు. ఈ పరిస్థితులన్నింటిని బట్టి ప్రభా క్షమించు. మా పితరులైన మాకు మార్గదర్శకులుగా ఉన్నటువంటి దైవజనుల యొక్క బలహీనతలు క్షమించు. ఈ భేదాలను బట్టి క్షమాపణ అడుగుతున్నాం. మీ నామం పరిశుద్ధపరచబడాల్సిన బదులుగా మీ నామం మామూలు బట్టి దూషించబడతా ఉంది. మీ రాజ్యం భూమి మీద విస్తరించబడు, సాతాను రాజ్యం విస్తరిస్తూ ఉంది. నీ చిత్తం చేసి వాళ్ళు ఎవరు లేకుండా అయిపోతూ ఉన్నారు. ప్రభావములను క్షమించు. అటు అనుభవంలోకి తీసుకురా. పేతురికి ఆ ప్రార్థన సమయం ఎంతో బాగుంది, కానీ ఈనాడు మాకు ప్రార్థించాలంటే కష్టమైపోతూ ఉంది. ఇంట్లోనూ వ్యక్తిగతంగా ఎవరిని అడిగినా కానీ ఏదో ఒక సాకులు చెప్తున్నారే. ప్రార్థనలో ఏకీవించడానికి ముందుకు రాని పరిస్థితి. బిజీ షెడ్యూల్, సొంత పనుల్లో మునిగిపోయారు. ప్రభా, జ్ఞాపకం చేసుకో. మేము ఏ స్థితిలో ఉన్నామో మాకు తెలియచ్చు. ఈ ప్రజల యొక్క పత్రాలు వారు చూసుకున్నట్లుగా వారి నేత్రాలు తెలియదు. విడబడుట బహుఘోరం. దేవా, కనికరించు. మమ్మలను బాగు చేయి. మమ్మలను బ్రతికించు. మమ్మలను లేవనెత్తు. మా ఈర్ష్య, కపట, ద్వేషం ఇవన్నీ కూడా తీసి స్వచ్ఛమైన మనసు, యథార్థమైన మనసు మాకు కలుగుచు. మా పరిస్థితులు మార్చు. దేవుడి ప్రజలందరినీ జ్ఞాపకం చేసుకో. శత్రువు యొక్క కుతంత్రాల నుంచి, కుయుక్తుల నుంచి విడిపించు. ప్రభా, మనుషుల సంగతులు మేము ఆలోచించుకున్నాం. దేవుని సంగతులు ఆలోచించే వారంగా మమ్మల్ని ఉంచు. ఈ వారమంతా కాపాడుతూ వచ్చాయి. వెత్తబడుతూ వచ్చిన ప్రతి వాక్యాన్ని ఫలింపులకు తీసుకురండి. అన్ని బోధల చేత నీ ప్రజలు తిప్పబడకుండానట్లుగా సహాయం చేయి. అయా, కరుణించు, చూపించు. అనుకూలమైనటువంటి బోధకులను ఏర్పరచుకుంటున్నారు. వాక్యమే అబద్ధం కాదు. నువ్వు ఏది చెప్పావో తిమోతి పత్రికలు, అపాయకరమైన కాలం, అంత్యదినాలు ఎలా ఉంటుందని చెప్పావు, అలానే జరుగుతున్నాయి. మేము తలెత్తుకొని జీవించే వారికి వచ్చి మాలో ఉన్న కలవరం, భయం, ఆందోళన, చింత, దిగులు వీటన్నిటిని తొలగించు. దేని మీదకి మా దృష్టి పోకుండా కేవలం దేవా నీ మీద దృష్టి నుంచి కొనసాగడం సహాయం చేయి. మా ఆధారం నీవే. ఆకాశమందు మీరుండగా లోకంలో ఏది మాకు అక్కర్లేదు. ఆ అనుభవంలోకి నన్ను మమ్మల్ని ఉంచు. మమ్మల్ని జ్ఞాపకం చేసుకో. నీ ప్రజలందరినీ కాపాడి భద్రపరచు. రేపు ప్రభుదినంలో ఆరాధన కొరకై మమ్మల్ని సిద్ధపరచు. నీ బల చుట్టూ చేరొచ్చు. ధన్యత దయచేయి. ఈ లాక్డౌన్ అన్నిటికీ సడలింపిస్తున్నారు. దేవుని మందిరాలకు మాత్రమే ఆంక్షలు విధిస్తున్నారు. మమతా బెనర్జీకి ఇచ్చిన ఆలోచన ఈ జగన్మోహన్ రెడ్డికి, ఆ మోదీ కూడా మీరు దయచేయి. ట్రంప్కి ఇచ్చిన ఆలోచన వీళ్ళందరికీ దయచేయి. ఈ దేశ నాయకులు వారిని మార్చం, కుళ్ళు రాజకీయాలను మార్చం. రక్షణ దయచేయి ప్రభు. ప్రజల క్షేమం దయచేయి. ఈ కరోనా వైరస్ దీన్ని తీసివేయమని మేము అడగట్లేదు, కానీ అయ్యా దీనివల్ల ఎవరికి ప్రాణాపాయం కలగకుండా దాని శక్తిని, దాని ప్రభావాన్ని తొలగించు. కన్న తండ్రి కరుణించు.
కోపిస్తూనే వాత్సల్యం చూపే దేవుడు కదా. నీ కనికరం నీ ప్రజల మీదకి రాని. దేని దాసులు మనం ఆలకించు. నీ ప్రజలు చేస్తున్న ప్రతి ప్రార్థనకు చెప్పండి. యుక్తమైన విధానంలో ఎలా ప్రార్థించాలని ప్రజలకు మీరే నేర్పించు. దేవా, ఎవరిని విడిచిపెట్టద్దు. ఎవరిని ఏ రీతిగా దర్శిస్తావో, ఎవరిని ఏ రీతిగా ఒప్పింపచేస్తావో, ఎవరిని ఏ రీతిగా ప్రభా పట్టుకుంటావో తెలియదు, కానీ ఎవరిని విడిచిపెట్టద్దు. అందరినీ మార్చండి, అందరితో మాట్లాడండి. అందరిలో మీ ఆత్మకార్యం నూతనంగా జరిగించు. నూతన స్వభావాన్ని దయచేయండి. మీ మహిమ కొరకు మేము ఎలా జీవించాలో నేర్పించు. మీ దయకు అప్పగించుకుంటూ వందనములు చెల్లించి యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.